గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డీసీపీఓ మహేష్. ఈరోజు మీ ముందుకు మరో కొత్త అంశంతో రావడం జరిగింది. అదేంటంటే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ, బింబ వ్యక్తిత్వ సిద్ధాంతం అని మనకు సామాజిక శాస్త్రవేత్త సిహెచ్ కూలే గారు చెప్పారు. ఆ సిద్ధాంతం ప్రకారం ఇతరుల అభిప్రాయాలు, ఇతరులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు మన మీద ఏ విధంగా పనిచేస్తాయని ఆయన చెప్తాడు. అంటే బింబ వ్యక్తిత్వం అంటే అద్దం అన్నట్టు. బింబం మీన్స్ అద్దం. ఇతరుల అభిప్రాయాలు మన మీద అద్దంలా పనిచేస్తాయన్నమాట. మన అభిప్రాయాలు పిల్లల మీద కూడా అలాగే ప్రభావం చూపుతాయని మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. అంటే మనం ఇతరులని ప్రోత్సహించినప్పుడు వాళ్ళలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందంటే, ఓహో నేను బాగానే ఉన్నాను, నేను బాగానే చెప్తున్నాను, నాకు ప్రోత్సాహం ఉంది అని ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళు డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే మనం వాళ్ళని డిస్కరేజ్ చేస్తే డిస్కరేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరుల అభిప్రాయాలు ఎదుటి వ్యక్తుల మీద, మన మీద ఎలా ప్రభావం చూపుతాయనేది సిహెచ్ కూలే గారు లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ ద్వారా చెప్పడం జరిగింది. ఆయన లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీలో ఏమంటాడంటే, ఒక అంశం, నన్ను గురించి అనుకుంటున్న నేను కాదు, నన్ను గురించి అనుకుంటున్న నేను కాదు, నిన్ను గురించి అనుకుంటున్న నేను కాదు, నన్ను గురించి నీవేమనుకుంటున్నావని నేను అనుకుంటున్నానో ఆ నేను అని సిహెచ్ కూలే గారు అంటారు. అంటే ఇతరులు మన గురించి ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అని మనం ముందే ఒక అభిప్రాయానికి రావడం అన్నమాట. ఇదే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. కాబట్టి మనం ఉదాహరణకు మన బాస్ కానీ ఏ మూడ్లో ఉన్నాడు అని మనం ఒకవేళ మంచి మూడ్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మన పని చేయించుకోవడం, అట్లా మనం ఊహించుకుంటాం అన్నట్టు. దాన్నే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అంటారు. ఈ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీని మనం పిల్లలకు ఎలా అనువదించుకోవచ్చు అని అంటే, పిల్లలని ప్రోత్సహించడం, పిల్లలకు ఒక మంచి అభిప్రాయాన్ని మనం ఇవ్వడం, పిల్లల మీద మనం ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం, వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందడానికి, ఎదగడానికి, మంచిగా తయారు కావడానికి, సమాజానికి ఉపయోగపడే అటువంటి వనరుగా తయారవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈరోజు మనం ఈ వీడియోని చూసాం కాబట్టి చూస్తూ అలాగే ఊరుకోకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ డీసీపీఓ కుమరంభీం, ఆసిఫాబాద్.